రోజువారీ పరుగుల జీవితంలో చిన్న చిన్న ఆరోగ్య సమస్యలను మనం పెద్దగా పట్టించుకోం. ఒత్తిడి వల్లో, ఎక్కువగా పని చేయడం వల్లో అలా జరుగుతోందని సర్ది చెప్పుకుంటాం. కానీ శరీరం పెద్ద పెద్ద వ్యాధుల బారిన పడకముందే మనకు కొన్ని చిన్న చిన్న సంకేతాలను ఇస్తుందని వైద్యులు చెబుతున్నారు. వాటిని సరైన సమయంలో గుర్తిస్తే భవిష్యత్తులో వచ్చే తీవ్రమైన అనారోగ్య సమస్యల నుంచి మనల్ని మనం కాపాడుకోవచ్చు. అలాంటి 5 ముఖ్యమైన సంకేతాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. మొదటిది హై బ్లడ్ ప్రెషర్. దీనినే సైలెంట్ కిల్లర్ అని కూడా అంటారు. ఎందుకంటే ఇది ఎలాంటి స్పష్టమైన లక్షణాలు చూపించకుండానే శరీరంలో చేరిపోతుంది. ప్రఖ్యాత ది లాన్సెట్ జర్నల్ ప్రకారం ప్రపంచవ్యాప్తంగా హై బీపీ ఉన్నవారిలో దాదాపు 45% మందికి తమకు ఆ సమస్య ఉందనే విషయమే తెలియదట. దీన్ని నిర్లక్ష్యం చేస్తే గుండెపోటు, స్ట్రోక్, కిడ్నీ సమస్యలు వచ్చే ప్రమాదం ఉంది. అందుకే కనీసం నెలకోసారైనా బీపీ చెక్ చేయించుకోవడం చాలా మంచిది. రెండోది విపరీతమైన అలసట. రాత్రి హాయిగా నిద్రపోయినా కూడా ఉదయం లేవగానే కొందరికి నీరసంగా, బలహీనంగా అనిపిస్తుంది. ఇది కేవలం శారీరక అలసట మాత్రమే కాకపోవచ్చు. వైద్య అధ్యయనాల ప్రకారం ఇలాంటి దీర్ఘకాలిక అలసట అనేది ఇన్సులిన్ రెసిస్టెన్స్, థైరాయిడ్ లేదా హార్మోన్ల అసమతుల్యతకు సంకేతం కావచ్చు. దీన్ని అలాగే వదిలేస్తే భవిష్యత్తులో డయాబెటిస్, తీవ్రమైన థైరాయిడ్ సమస్యలకు దారితీసే అవకాశం ఉంది. మూడోది మెడ లేదా గొంతు భాగంలో వచ్చే మార్పులు. ఆహారం లేదా నీళ్లు మింగేటప్పుడు ఇబ్బందిగా అనిపించినా, మెడ దగ్గర చిన్న వాపు కనిపించినా చాలామంది తేలిగ్గా తీసుకుంటారు. కానీ థైరాయిడ్ గ్రంథి లోపల ఏర్పడే చిన్న చిన్న గడ్డలు దీనికి కారణం కావచ్చు. ఇవి పెరిగితే శ్వాస తీసుకోవడంలో కూడా ఇబ్బందులు వస్తాయి. కాబట్టి గొంతులో ఇలాంటి మార్పులు గమనిస్తే వెంటనే వైద్యులను సంప్రదించడం ఉత్తమం. నాలుగోది జీర్ణక్రియలో మార్పులు. తరచూ మలబద్ధకం, విరేచనాలు కావడం లేదా మలం రంగు మారడం లాంటివి జరిగితే చాలామంది సిగ్గుపడి బయటకి చెప్పరు. కానీ అమెరికన్ గ్యాస్ట్రో ఎంట్రాలజికల్ అసోసియేషన్ సర్వే ప్రకారం ఈ మార్పులు ఐబిఎస్, పేగు ఇన్ఫెక్షన్లు లేదా కొలోరెక్టల్ క్యాన్సర్కు ప్రాథమిక సంకేతాలు కావచ్చు. ఇలాంటి లక్షణాలు 2 వారాల కంటే ఎక్కువ కాలం కొనసాగితే తప్పకుండా డాక్టర్ని సంప్రదించాలి. ఐదోది చర్మంపై వచ్చే మార్పులు. చర్మంపై అకస్మాత్తుగా మచ్చలు రావడం, చిన్న గాయాలు కూడా ఎంతకీ మానకపోవడం, పుండ్లు పడడం లేదా చర్మం పొట్టులా ఊడిపోవడం వంటి వాటిని నిర్లక్ష్యం చేయకూడదు. ప్రపంచవ్యాప్తంగా నాన్ మెలనోమా స్కిన్ క్యాన్సర్లు వేగంగా పెరుగుతున్న నేపథ్యంలో ఈ మార్పులపై నిఘా ఉంచాలి. ప్రారంభ దశలోనే వీటిని గుర్తిస్తే చికిత్స చాలా సులువవుతుంది. చివరగా ఏటా ఒకసారి జనరల్ హెల్త్ చెకప్ చేయించుకోవడం, శరీరంలో కనిపించే చిన్న మార్పులను గమనిస్తూ వైద్యుల సలహాలు తీసుకోవడం వల్ల మనం ఎల్లప్పుడూ ఆరోగ్యంగా, సురక్షితంగా ఉండవచ్చు.